అంటే మనుషులు చంపేది దేవుని సేవ అవుతుందా, లేదా మనుషులను బ్రతికించది దేవుని సేవ అవుతుందా? ఆలోచించండి ఒకసారి, చూడండి. ఆనందిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా దగ్గర ఎయిడ్స్, క్యాన్సర్, జాండీస్, కుష్ఠరోగంతో బాధపడుతున్న వారు, వయసైన వృద్ధులు, కొన ప్రాణంతో ఉన్న వారందరూ ఉన్నారు. అలాంటి వారికి రోజుకు 20 నుండి 24 లీటర్ల పాలు కావాలి. మా దగ్గర ప్రతిరోజు చనిపోతారు. చావక ముందు వారికి అవసరమైన వాటన్నిటిని తీర్చడమే మా యొక్క ఉద్దేశం. దయచేసి మీకందరికీ వేడుకుంటున్నాను, చనిపోయే స్థితిలో ఉన్న వారందరికీ సహాయం చేయండి. బ్రతికించది దేవుని సేవ. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో మనుషుని చంపడానికి రాలేదు, అనేక మందిని బ్రతికించడానికి వచ్చాడు. అన్నం లేని వారిని అన్నం పెట్టాడు, తుంటి వారిని నడక ఇచ్చాడు, గుడ్డి వారిని చూపించాడు, మూగవారిని మాటలు ఇచ్చాడు, కుష్టు రోగులను ముట్టి శుద్ధినిగా చేశాడు. ఇది సేవ అంటే. ఇటువంటి సేవ కార్యక్రమములు ప్రపంచంలో యేసుక్రీస్తు కంటే ఎవ్వరు కూడా గొప్పగా చేయలేదు. యేసుక్రీస్తే ప్రపంచానికి మాదిరి, యేసుక్రీస్తే ప్రపంచానికి మోడల్, యేసుక్రీస్తే ప్రపంచానికి ఆదర్శ పురుషుడు, సక పురుషుడు యేసుక్రీస్తు.